హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరొక ప్రశస్తమైన రోజు మన దేవుని మాటలు ధ్యానించడానికి ప్రభువు అనుగ్రహించున్నాడు. రండి ప్రార్థనతో ఓ చిన్న వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వదరుబలయ్య, మరొక రోజు ఇచ్చావు, మరొకసారి మాతో మాట్లాడి ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఆలకిస్తున్నారు, వారి హృదయానికి అవసరమైన, వారి జీవితాలకు అవసరమైన, మరి ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన నీ సందేశాలను నీ వాక్యంలో నుండి మాకు అనుగ్రహించి బలపరచుమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. బోనరా ఏంటో బాగా ఉండాలంటేనండి మన ఆరోగ్యం బాగుండాలి. మన ఆరోగ్యం బాగుండాలంటే మన అవయవాలన్నీ బాగా పనిచేయాలి. మన అవయవాలన్నీ ఎంత ఇంటర్ కనెక్టెడ్, ఎంత ఒకదానికొకటి కలిసి ఉందో, ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తుందో మీరు ఎప్పుడన్నా గమనించారా? మన నరాల వ్యవస్థ, మన రక్త ప్రసరణ, ఇవన్నీ కూడా శరీరంలో అన్ని భాగాలకు అందేటట్టుగా అన్ని అవయవాలు వాటి వాటి పని చేస్తూ ఉంది కాబట్టి ఆరోగ్యం ఉంటుంది. ఏదైనా ఒక్కటి బ్లాక్ అయితే, ఆగితే, ఇరిగితే అయిపోయింది మన పని, అనారోగ్యాలు పాలవుతున్నాం కదా. మరి శరీర అనారోగ్యాన్ని గురించి మనం చాలా కేర్ తీసుకుంటున్నాం. అది అయినా కూడా సిక్ అవుతూనే ఉన్నాం. బట్ ఎంతమంది మనం మన జీవితం విషయంలో దేవుని ఆశించిన స్థాయిలో జీవిస్తున్నాం, దేవునితో సరిగా ఉన్నాం, మన కుటుంబంతో సరిగా ఉన్నాం, మన పొరుగువాడితో సరిగా ఉన్నాం, అసలు మనతో మనం ఎంతమంది సరిగా ఉన్నాం? అదేంటిది మనతో మనం సరిగా ఉండడం ఏంటి? అవునండి, నీలో నీకే పోరాటం. నీ మనస్సాక్షి ఒకటి చెప్తుంది, నువ్వు ఒకటి చేస్తావు. నీ చుట్టూ ఒకటి చెప్తారు, నువ్వు ఇంకోటి చేస్తావు. ఎక్కడ చూసినా ఇవాళ బాంధవ్యాలు అనేవి తెగిపోతున్నాయి. ఎక్కడ అరమరిక లేకుండా, అంటే ఒకరితో ఒకరు కలిసి పనిచేయలేరేంటండి, ఒకరితో ఒకరు కలిసి మనస్సు కలపలేరేంటి? అందుకనే వ్యవస్థ పాడైపోయి వాళ్ళ ఎక్కడ చూసినా పోరాటాలు, దుష్టత్వాలు, కక్షలు, యుద్ధాలు, భేదాలు, విభేదాలు, ఇవన్నీ విమర్శలు, తీర్పు తీర్చుకోవటాలు, హీనపరుచుకోవటాలు, తిట్టుకోవటాలు, కొట్టుకోవటాలు ఒకటా? యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం. మరి ఇవాళ మనం పూర్తిగా ధ్యానించటం ఈ అనుదిన ధ్యానంలో కుదరదు, కానీ మీరు బాగా చదివి ధ్యానించండి. ఇది ఒక పక్క ప్రవచనము, ఒక పక్క దేవుడు ఇశ్రాయేలుకు చెప్పిన ఒక వాగ్దానం లాంటిది, ఒక ప్రవచనంలో నెరవేరింది. అది మనం స్పిరిచువల్గా వ్యక్తిగతంగా అనునయించుకుంటే ఈరోజు మనకి ఎన్నో పాఠాలు దీనిలో దొరుకుతాయి. ఈ రోజున సగటు మనుషుడు విసిగిపోయి ఉన్నారండి. ఇంకా నా ఆశలు అడియాశలు అయిపోయినాయి, నేను అనుకున్నది జరగలేదు, నేను అనుకున్నది ఒకటి నాకు జరుగుతుంది ఒకటి అనే స్థాయిలో ఎందరో ఉన్నారు. మీరున్నారు కదా అలాగా. యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయంలో 11వ వచనంలో, అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతిమి అనుకొనుచున్నారు. మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతిమి. మన ఎముకలు ఎండిపోయెను. 206 ఎముకలు మనకు దేవుడు అనుగ్రహించున్నాడు. ఆ ఎముకలన్నీ ఎంత చక్కగా ఒకటి దానితో ఒకటి కలిసి పనిచేస్తాయి, అటాచ్ అయి ఉన్నాయి. అవి విడిపోతే పనిచేయవు. గోడ విరిగిందంటే వాడు ఎలాంటి చెయ్యి, తుంటినర విరిగిందంటే ఇంకా వాడు పట్టు ఉండదు కాలికి. ఈ రోజున ఆ యొక్క ఎముకలు విరిగిపోయినట్లుగా మన కుటుంబంలో భార్యాభర్తలను ఎముకతోనే జత చేశాడంట దేవుడు. పక్కటెముకల్లో ఒక ఎముకను తీసి హవ్వగా చేశాడు. భార్యాభర్తలు వారు ఇరువురుగాక ఏక శరీరమై ఉంటారు. అంటే భార్యాభర్తలు ఇద్దరు ఒకరితో ఒకరు మనస్సు కలిసి ఉండాలి, ఒకరి కొరకు ఒకరు బ్రతకాలి, ఒకరితో ఒకరు ఏకీభవించాలి, సహకరించాలి, క్షమించాలి, సహించాలి, భరించాలి. ఇంక చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి.
ఈ చెయ్యి పడిపోతే ఆ చెయ్యి భరిస్తుంది కదా, ఎత్తి పట్టుకుంటుంది కదండి. ఒక కాలు ఇదైతే రెండో చెయ్యి దానికి దాపిచ్చి నడిపిస్తుంది కదా. అలాగే మన కుటుంబంలో భార్యాభర్తలు, మనకు దేవుడిచ్చిన పిల్లలు, మనల్ని కనిన తల్లిదండ్రులకి మనకు సంబంధం ఉంది. కానీ ఇవాళ అది లేదు, విడిపోయాం. ఎంతోమంది భార్యాభర్తలు చెబుతుంటారు, మేము విడిపోయాం, మేము విడివిడిగా ఉంటున్నాం. విడివిడిగా ఉంటే ఎముకలు ఎలా పనిచేస్తాయి? అవి కలిసే ఉండాలి. క్షేమం ఎలా కలుగుతుంది? ఈ రోజున ఒకవేళ కుటుంబంలోనే ఉన్నా కూడా కొందరు భార్యాభర్తలు విడిపోరు, కలిసే ఉంటారు, కానీ మాట్లాడుకోరు, పోట్లాడుకోరు, చెప్పుకోరు. ఎవరి భావాలు వారియే, ఎవరి బతుకు వారిదే అన్నట్టు బతుకుతున్నారు. అది కూడా అందుకే ఆ కుటుంబంలో గొప్ప కార్యాలు జరగవు. ఆ బిడ్డల్లో నుంచి దేవుని ప్రణాళికలు నెరవేరవు. ఇంకా మా కుటుంబాన్ని ఎవరు కట్టలేరండి, మేము విడిపోయాం, మా కుటుంబం విచ్ఛిన్నమైపోయిందని ఎందరో చెప్పడం నేను వింటున్నానండి. ఎందరో మరి మా మనసులు పాడైపోయినాయి, మా హృదయాలు జీవితాలు వేరైపోయినాయి, మాకు ఇంకా నిరీక్షణ లేదు, మేము విడిపోయి 10 ఏళ్ళు అయింది, 9 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, మాటలు లేవు, మంచి లేదు, ఇంకా మా కుటుంబం కట్టబడుతుందా, ఇక నా బతుకు మళ్ళీ చిగురుస్తుందా అని ఎందరో దుఃఖిస్తూ ఉన్నారు. మా ఎముకలు ఎండిపోయాను. ఎప్పుడు చూడండి, ఎముకలు ఏదైనా సరే ఎండిపోయింది అంటే అర్థం దానికి జీవం లేదని అర్థం. దేవునితో మనం కనెక్షన్ పోగొట్టుకుంటే మనం ఎండిపోతామండి. దేవుడితో మనం ఏకీభవించాలి. భార్యాభర్తలు కానీ, తోటి సహోదరులు కానీ, మనుషుడు ఒకరితో ఒకరు కానీ కలిసి ఉండాలంటే ప్రభువుతో మనం కలిసి ఉండాలి. ప్రభువు మనల్ని ఐక్యపరిచేవాడు, సాతాను మనల్ని వేరుపరిచేవాడు, పాపం మనల్ని పాడు చేసేది. దేవునితో కలిసి ఉన్నప్పుడు ఒక పెద్ద అయస్కాంతానికి ఇంకొక ఇనప మొక్క అంటిస్తే ఇంకొక మొక్కను దానికి అటాచ్ చేస్తే ఆ అయస్కాంతం ఇనప మొక్క కూడా పవర్ వస్తుంది. కాబట్టి ఇన్ని ఇనుప మొక్కలు అంటించిన 100 ఇనుప మొక్కలు ఒక అయస్కాంతానికి నేరుగా కాకుండా దానికి అంటించబడిన అయస్కాంత ఇనప మొక్కకు అంటించుకుంటూ వచ్చిన అవన్నీ అంటుకునే ఉంటాయి. పిన్నీసులు చూడండి, కావాలంటే ప్రాక్టికల్ చేయండి. 100 పిన్నీసులు మీరు తగిలించవచ్చు ఒక్క అయస్కాంతంతో. ఆ మెయిన్ పిన్ని దానికి ఉన్న ఆ అటాచ్మెంట్ తీసేసామంటే అయస్కాంతంతో టచ్ ఊడిపోయిందంటే మిగిలిన పిల్లలు అన్నీ ఒకదాంటే ఒకటి ఊడిపోతాయి. అవి కలిసి ఉండవు. అవన్నీ కలిసి ఉండాలంటే అవి ఆ మ్యాగ్నెటిక్ కలిసి ఉండాలి. మన ప్రభువుతో మనం కలిసి ఉన్నప్పుడు మనందరిలోనూ ఐక్యత ఉంటుంది. అందుకే ఏక మనసుతో ఏకాత్మతో ప్రార్థించమన్నాడు ప్రభు. ఒకవేళ మీ జీవితంలో ఇలాంటి వేరుపాటు అనుభవిస్తున్నారేమో. ఎంతోమంది పిల్లలు ఈ రోజున తల్లిదండ్రులు, మా పిల్లలు మాతో మాట్లాడరండి, మా దగ్గర రారండి, మమ్మల్ని చూడరండి అంటూ వింటుంటామండి. ఎంతోమంది తల్లిదండ్రులు, నీ మొహం నాకు చూపించగరా, నేను చెప్పినట్టు చేయలేదు కాబట్టి నీకు నాకు సంబంధం లేదు, నువ్వు నా కొడుకువే కాదు, కూతురువే కాదు, నా బిడ్డవే కాదు, పోని తెరివేసే వాళ్ళని కూడా చూస్తున్నాం. ఇటువంటి దానివలన సముదాయం పాడైపోతుంది, మనసులు పాడైపోతున్నాయి, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటున్నాం. ఒకవేళ మీరేమైనా అలాంటి పరిస్థితుల్లో ఉన్నారేమో, ఈరోజు దేవుడు మీకు ఇచ్చే సందేశం ఏంటంటే, ఎస్కేలును ఆ యొక్క ఎండిపోయిన లోయలోనికి తీసుకొని వెళ్ళి అక్కడ పడిపోయి ఉన్నటువంటి ఎముకలను, ఎండిపోయి ఉన్నటువంటి ఎముకలను చూపించి, ఈ ఎముకలు బ్రతుకగలవా అని అడిగితే అని ఆశ్చర్యపడ్డాడు. నీకే తెలుసు ప్రభు, మా వల్ల కాదు, నీ వలన అగును. ఎస్, మన వలన ఏది కాదు, కానీ దేవుని వలన సమస్తము జరుగును. ఎస్కేలు ప్రభువును విశ్వసించాడు. మీరు కూడా ప్రభువును విశ్వసించండి. ప్రభువును విశ్వసించినప్పుడు, ప్రభువు మాట విన్నప్పుడు, నువ్వు ప్రవచనమెత్తి ఎముకలతో ప్రవచించమన్నప్పుడు, జీవాత్మా వీరిలోనికి రమ్ము అన్నప్పుడు, ఆ ఎముకలన్నీ ఒకదానితో ఒకటి కలుసుకొనెను అని ఉందండి. అంత చక్కటి మాట. ఒకదానితో ఒకటి కలుసుకున్నాయి. ఏంటంటే ఎముకలు, ఎండిపోయిన ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొని అక్కడ గడగడమని ఒక శబ్దం పుట్టింది. అంటే ఒక క్రియ జరిగింది. ఇంతవరకు దూరభారాలతో విడిపోయి కోపతాపాలతో చెదిరిపోయిన వారిని
దేవుడు తన ఆత్మ ద్వారా ఐక్యపరచగలడు. మీ కుటుంబాన్ని కట్టగలడు, మీ జీవితాలను ఫలింపజేయగలడు, మీ శరీరములో విడిపోయిన ఎముకలను సరిచేయగలడు, మీకు ఆరోగ్యమునివ్వగలడు, మీకు కావలసిన జీవమునివ్వగలడు, మిమ్మల్ని మరల సజీవులుగా చేయగలడు. ఆ ఎముకలన్నీ కూడుకున్న ఈ చర్మము, ఆ యొక్క మాంసము చర్మము కూడుకుంది, కానీ జీవం లేదు. అప్పుడు ప్రభు వారి మీద జీవాత్మ వీరి మీదకు రమ్ము అని అనగానే ఆనాడు మట్టితో ఆదామును చేసి నాసిక రంధ్రముల్లో ఊదిన జీవం ఎండిపోయిన ఎముకలో కూడుకున్న ఆ యొక్క మృతమైన శరీరాల మీద ఊదినప్పుడు అవన్నీ మహాసైన్యముగా లేచి నిలబడ్డాయి. దిగులు పడకండి, మా కుటుంబం విడిపోయింది, మా బ్రతుకు విఫలమైపోయింది, మా బిజినెస్ పడిపోయింది, మా ఉద్యోగాలు ఊడిపోయింది, మా పిల్లలు మమ్మల్ని వదిలేశారు, మా తల్లిదండ్రులు మమ్మల్ని చేరనివ్వటం లేదు, మా ఫ్రెండ్స్ నన్ను మోసం చేశారు, నా కుటుంబం చెదిరిపోయింది, నా బతుకు బజార పాలైపోయిందని దుఃఖపడుతున్న వారలారా, ప్రభు మీకు ఇచ్చేది మా ఆశ విఫలమాయను అని అనుకునే వారలారా, ప్రభువు యెహోవా సెలవిచ్చినది మనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులు తెరచదను, సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించదను, ఇశ్రాయేలు దేశములోనికి మిమ్మల్ని తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధుల్లో ఉన్న మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యెహోవానని మీరు తెలుసుకుందరు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మ మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింప చేతును. చచ్చిన వాళ్ళు సమాధిలో ఉంటారండి, కదలిక లేని స్థితిలో ఉంటారు, ఎదుగుదల పాడైపోయే స్థితిలో ఉంటారు. రోజు రోజుకి సమాధిలో ఉన్న శవం క్షీణించిపోతుంది, కుళ్ళిపోతుంది, ఎండిపోతుంది, మట్టికి మట్టి అయిపోతుంది. ఇంకా నా జీవితం విఫలమైపోయింది అనుకున్న వారితో ప్రభు చెప్పేది, మీ సమాధులు నేను తెరుస్తాను. మనం ఇంకా చావలేదు, మట్టిలోకి సమాధిలోకి వెళ్ళలేదు, కానీ చచ్చి బ్రతుకుతున్న వారు కానీ చాలామంది ఉంటున్నారు. త్రాగుడుకు బానిసలైన వారు సమాధిలో ఉన్న వారితో సమానమేనండి. పరస్త్రీ వ్యామోహములో, వ్యభిచార సంబంధమైన కార్యాలలో, అక్రమ సంబంధాలలో ఇరక్కపోయిన వాళ్ళ జీవితాలు ఎంత హీనంగా దశకు దిగజారి ఎంత అవమానాన్ని, సిగ్గును ఇతరులకు తీసుకొస్తారన్న సంగతి పక్కన పెడితే వారు కుమిలిపోతారు అందులో నుంచి బయటపడలేక. ఈ త్రాగుడు మానాలని నేను ఆశపడుతున్నా, ఈ యొక్క తప్పైన స్నేహాన్ని నుంచి బయటపడాలని ఆశపడుతున్నా. గతంలోనే చేసిన తప్పులు నన్ను వెంటాడుతున్నాయి, నన్ను ఛేదిస్తున్నాయి, వాటి నుంచి నాకు విడుదల కావాలి. నా బుద్ధిహీనత వల్ల నేను తెచ్చుకున్నటువంటి రోగాల నుంచి నేను స్వస్థత పొందాలి. నా అజ్ఞానం వల్ల నేను చేసిన అప్పుల్లో నుంచి, ఆ కూపంలో నుండి, అప్పుల సమాధిలో నుండి బయటపడాలని ఆశించే వారికి దేవుడు ఈరోజు ఇచ్చిన వాగ్దానం, నేను మిమ్మల్ని బయటికి రప్పిస్తా. నేను నీ అప్పుల బాధ నుండి నిన్ను విడిపిస్తా, నీ జబ్బుల బాధ నుంచి నిన్ను విడిపిస్తా, నీ చచ్చిన స్థితి నుండి నిన్ను బ్రతికిస్తా, నీ అసమాధానమైన పరిస్థితుల్లో నీకు సమాధానం ఇస్తా, చెదిరిపోయిన నీ కుటుంబాన్ని నేను కడతాను, విరిగిపోయిన నీ హృదయాన్ని నేను బాగు చేస్తాను. నా యందు విశ్వాసం ఉంచమంటున్నాడు, నా మాట వినమంటున్నాడు. ఎస్, దేవుడు మేలు చేయువాడే కానీ కీడు చేయువాడే కాదు. ఈరోజు మీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు, కానీ మీతోనే నా జీవితం ఎండిపోయింది, నా బ్రతుకు వేస్ట్ అయిపోయింది, నా సమయం అయిపోయింది, నాకు ఇంకా నిరీక్షణ లేదనే వారితో దేవుడు ఈరోజు స్పష్టంగా చెప్పే మాట, నేను నిన్ను సమకూరుస్తాను, నేను మిమ్మల్ని సైన్యముగా చేస్తాను, సజీవులుగా చేస్తాను, మీ సమాధులు తెరచి మిమ్మల్ని బ్రతికిస్తాను, మీకు నేను దేవుడనై ఉంటాను, మిమ్మల్ని నేను స్థాపిస్తాను, నిన్ను స్థిరపరుస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు. ఇదే వాగ్దానం ఇశ్రాయేలు జనాంగానికి దేవుడిచ్చిన వాగ్దానం ఇది ముందుగానే యెహెజ్కేలుకు బయలుపరిచాడు. అలాగే పుట్టుకొకరు చెట్టుకొకరు ఇశ్రాయేలు జనాంగం చెదిరిపోయినప్పటికీ వారందరినీ ప్రభు మరల సమకూర్చి 1947 సంవత్సరంలో ఇజ్రాయేల్ దేశంగా స్థిరపడటం, ఈ వాగ్దానం అక్షరాల నెరవేరడం చూస్తున్నాం. ఆయన ఇశ్రాయేలుల దేవుడు, యేసును నమ్మిన నీ దేవుడు, నా దేవుడు. మనం ఆత్మ సంబంధమైన విశ్వాసులం. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ భవిష్యత్తును దీవించాలని ఆశిస్తున్నాడు. నీవు ఆయన మాట వింటే, ఆయనకు నిన్ను అప్పగించుకుంటే అద్భుతాలు నీ జీవితంలో చూస్తావు. ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, ఎవరు నాయన నా ఆశ విఫలమైందని, నా బతుకు ఎండిపోయిందని,
నా జీవితం నాశనమైపోయిందని, నాకు ఇక భవిష్యత్తు లేదని, నేను ఎండిపోయాను, నాలో ఫలం లేదని, నేను చచ్చిన స్థితిలో ఉన్నానని కృంగిపోతున్నారు. అట్టి వారితోనూ మాటలాడే దేవుడు, ఎండిన ఎముకలను బ్రతికించిన దేవుడవు తండ్రి, సమకూర్చిన దేవుడు, చెదిరిపోయిన మా కుటుంబాలను సమకూర్చగలవు. ఆశలు ఆడి ఆశలైనవని కృంగిపోతున్న మా హృదయాలను స్థిరపరచగలవు. నిర్వీర్యమైన స్థితిలో ఉన్న మమ్మల్ని సజీవులుగా చేసి మీ సాక్షులుగా ఉండగలవని నమ్ముతున్నామయ్యా. ఏ కుటుంబం విడిపోయిందో, ఏ కుటుంబంలో సమస్యలు ఉన్నాయో, ఏ జీవితంలో పాపములకు బానిసై కృంగిపోతూ ఉన్నాడో, ఎవరు ఎటువంటి అజ్ఞానం వల్ల తెచ్చిన అప్పుల కూపములో సమాధుల వలె సమస్యల్లో చిక్కుకొని బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. అంటే వారిని నాయన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న నీ మాట చాలయ్యా మమ్మల్ని బతికించడానికి, నీ ఆత్మ చాలయ్యా మమ్మల్ని సజీవులుగా చేయడానికి, నీ కార్యాలను జరిగించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా వసతుల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఆ విషయాన్ని కూడా మాకు తెలియజేస్తూ ఉండండి. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ మీకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి, ఇవాళ బుధవారం కదా, కల్వరి చర్చిలో జరిగే ఉపవాస ప్రార్థన మీకు లింక్ ఇస్తున్నాం. మాతో పాటు మీరు కూడా కలిసి ప్రార్థించండి. అద్భుతమైన దేవుని ఆశీర్వాదాలను, ఆయన వాగ్దానాలను మీరు పట్టుకొని ఆశీర్వదించబడండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైంది గాక. హల్లెలూయా. న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే ఈ నవంబర్ 12వ తారీఖున YWCA కాన్స్టంటియా హాల్లో 1 డే గెట్ టుగెదర్ను న్యూఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్ తెలుగువారు, హిందీవారు, తమిళ వారు మీరు పాల్గొంటారని మనందరం కలిసి దేవుని స్తుతించడానికి, ప్రార్థించుకోవడానికి, ముఖ్యంగా టీవీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించాలని వెళ్ళి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. మరిన్ని వివరాలు కావాల్సిన వారు 8939393939 నెంబర్కి కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ స్కాన్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 12వ తారీఖు న్యూఢిల్లీలో YWCA కాన్స్టంటియా హాల్లో, అశోక్ రోడ్లో ఉన్న హాల్లో 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కూడా ఆహ్వానించండి. తప్పక వస్తారు కదా. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం.